సహాయ చర్యలు కూడా అందించారు. కానీ ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారు. అలాగే ఎవరైతే ఇక్కడ ఆ పాదచారిలో రోడ్డు క్రాస్ చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడికక్కడ చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెప్తూ ఉన్నారు రోడ్డు అక్కడ నుంచి హాస్పిటల్ తరలించే తరుణంలో చనిపోయారంటూ కూడా మరోవైపు చెప్తూ ఉన్నారు. చూస్తే ఆ కారు ఏపీ 39MU3322 నెంబర్గా అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ కారు ప్రమాదం కేవలంగా అతి వేగంతోనే వస్తుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఆ కారులో చూస్తే శ్రీనివాసరావు అనే ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ ఒప్పందాల కోసం ఇక్కడికి శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి ఉత్తర తరుణంలోనే జరిగే ఈ ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ కారులో ఒక కాంట్రాక్టర్, ఒక లాయరు, తనతో పాటు ఉన్నటువంటి బృందం కూడా అందులోనే ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అమరావతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, విశాఖ చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, అలాగే బొబ్బులి చెందినటువంటి వ్యక్తి కూడా గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారంటూ కూడా మరోవైపు చెప్తూ ఉన్నారు. ఈ దీనిలో సుమారుగా చూసుకుంటే నలుగురు అయితే అక్కడికక్కడ మృతి చెందినట్టయితే సమాచారం అయితే వస్తుంది. అందులో ఆ మృతులు చూసుకుంటే కె సింహాచలం, సామంతుల రమేష్, అలాగే శ్రీనివాసు. ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే పోలీసులు అయితే వెల్లడించారు. ఇంకా ఇటువంటి ప్రమాదం చూస్తూ ఉంటే కేవలంగా అర్ధరాత్రి వేళలో 9:30, 10 ఆ ప్రాంతంలో ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగినట్టయితే చెప్తూ ఉన్నారు. చూస్తుంటే అక్కడ టీ స్టాల్ ఏదైతే ఉందో టీ స్టాల్ దగ్గరికి అక్కడ ఆగి ఉన్నటువంటి ఒక కంటైనర్ చూస్తే ఆ కంటైనర్ కు ఆగి ఉన్నటువంటి దానికి వచ్చి కారు ఢీకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కంట్రోల్ తప్పిందా, అదుపు తప్పిందా, లేదా అక్కడ సమయానికి బ్రేకులు పనిచేయలేదా, అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ పూర్తిగా ఈ రోజు నలుగురు కూడా తిరిగిరాయ లోకానికి వెళ్ళిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి కూడా తరలించామంటూ వైపు అధికారికంగా పోలీసులు కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఏవైతే ఆ కారు తాలూకా శకలాలు కానీ అక్కడ ఉన్నటువంటివి ఏవి కూడా లేకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే వస్తున్నటువంటి నేషనల్ హైవేలో ఎన్నో వెహికల్ అయితే వస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఎవరికి అవాంతరాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకూడదని అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలు కావచ్చు, అక్కడ జిల్లా అధికారి యంత్రాంగం కావచ్చు, స్పాట్ కి వెంటనే చేరుకుని అక్కడి నుంచి అక్కడ ఏమీ లేకుండా కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్, ఇటువంటి ఘటన అందరినీ తీవ్రంగా కలసవేసిన పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, ఒక 3 లేన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడ చాలా క్లియర్గా 3 వెహికల్స్ వెళ్ళేంత వెడల్పు ఉన్న రోడ్డుగా కనిపిస్తుంది. మరి ఆ కారు వచ్చిన సమయంలో కార్కి పక్కన ఎలాంటి వెహికల్స్ కూడా లేవు. అది ఫస్ట్, సెకండ్ ఈ 2 లేన్స్ని కూడా వదిలేసి థర్డ్ లేన్లో పార్క్ చేస్తున్న వ్యక్తులు, థర్డ్ లేన్లో పార్క్ చేస్తున్న లారీనే మరి ఎందుకు ఢీకొంది? నిద్రమత్తులో డ్రైవర్ నడుపుతున్నాడా, మద్యం సేవించి నడుపుతున్నాడా, మత్తు మందులో ఏమన్నా నడుపుతున్నాడా? మొత్తానికైతే ఆ 2 లేన్స్ మనము కింద బాక్స్లో మనం చూడొచ్చు ఎంత వెడల్పుగా రోడ్డు కనిపిస్తుంది అనేది. అంత వెడల్పుగా, అంత ఫ్రీగా ఆ వెహికల్ వచ్చిన సమయంలో ముందుగా ఒక బస్సో లారీ వెళ్ళిపోయింది. దాని తర్వాత మనం చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్లో. దాని తర్వాత ఈ వెహికల్ వచ్చింది. కానీ పక్కన 2 లేన్స్ అంటే ఆ ఫాస్ట్ మూవింగ్ లేన్స్ ఏవైతుందో ఆ లేన్స్లో ఎలాంటి వెహికల్స్ లేవు. ఆ వెహికల్స్ లేకపోయినా కూడా మరి రోడ్డుకి ఒక పక్కగా ఉన్న ఈ వ్యక్తులని, అలాగే ఆ కంటైనర్ లారీని మాత్రమే ఎలా ఢీకొంది? మొత్తం మీద కొంత విషాద సంఘటన అని చెప్పాలి ఒక రకంగా. ఏ రకంగా అంటే ఇటు మద్యం మత్తులో ఉన్నా, నిద్ర మత్తులో ఉన్నా కానీ 4 ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇటు కరుణాకరం, శ్రీనివాస్ కాంట్రాక్టర్, అలాగే కె సింహాచలం, మరోపక్కన సామంతుల రమేష్, ఇలా ఈ 4 కూడా అక్కడికక్కడే చనిపోయారు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రస్తుతానికి తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. అతన్ని విజయనగరం హాస్పిటల్కి హుటాహుటిన అతన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా ఇన్సిడెంట్ వల్ల ఒక్కసారిగా షాకింగ్ వేవ్స్ విజయనగరం అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో షాకింగ్ వేవ్స్ అని చెప్పొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్ చూస్తేనే ఎంతో భయానకంగా ఉన్నాయి. మనుషులు బంతుల్లాగా, ఇటు మా ప్రతినిధి రాజేష్ చెప్పినట్టు మనుషులు ఒక బంతులులాగా ఎగిరి పడిపోయారు. అంత స్పీడ్లో ఆ మారుతి సియాస్ కార్ వల్ల మొత్తానికైతే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సర్వీస్ రోడ్, అలాగే ఇంకొక వెహికల్ కూడా కనిపిస్తుంది. 2 లారీస్కి మధ్యలో ఆ వ్యక్తులు నిల్చొని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏదైనా పికప్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఆ లారీలకు సంబంధించిన వ్యక్తుల బ్యాగులు వేసుకొని నిల్చున్నట్టు కనిపిస్తుంది. సో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులని ఢీకొట్టడంతో అక్కడ స్పాట్లోనే 2
రోడ్డు మీద నిల్చున్న వ్యక్తులు ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. కార్లో ఉన్న వ్యక్తులు కూడా ఒక ఇద్దరు చనిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి, అలాగే ప్యాసింజర్ సీట్లో ఉన్న వ్యక్తి. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. కింద బాక్స్లో చూస్తున్న విజువల్లో మనం చూస్తే కనుక కార్ ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు బానెట్ అనేది, ఇంజన్ అనేది కూడా పూర్తిగా క్రష్ అయిపోయినాయి. అలాగే ఫ్రంట్ సీట్స్, విండ్షీల్డ్ ఇవన్నీ కూడా క్రష్ అయిపోయిన విజువల్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఒక క్రేన్ని తీసుకొచ్చి దాన్ని మూవ్ చేసే పరిస్థితి అంటే అర్థం చేసుకోండి ఎంతగా డ్యామేజ్ అయిందో. అలాగే ఆ వ్యక్తులను కూడా దాంట్లోంచి తీయడానికి కొంత సమయం పట్టింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. హుటాహుటిన అక్కడ పోలీస్ అధికారులు కానీ అక్కడ అధికారులందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ వెహికల్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక ఒళ్ళు గగుళ్ళు పుట్టేంతగా భయానకంగా ఉన్న విజువల్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ మధ్య ఈ యాక్సిడెంట్కి గల కారణం ఏమై ఉండొచ్చు? ఆ వ్యక్తి నిద్రమత్తులో ఉన్నాడని మీరు భావిస్తున్నారా, లేకపోతే మద్యం మత్తులో ఉన్నాడని భావిస్తున్నారా? 2 ఫాస్ట్ మూవింగ్ లేన్స్ ఉన్నా కూడా ఆ లేన్స్లో ట్రావెల్ చేయకుండా హై స్పీడ్స్లో ఇటు లెఫ్ట్ కార్నర్ లేన్లోకి ఎలా వచ్చింది వెహికల్? అంటే నడుపుతున్న సమయంలో నిద్రమత్తులో ఏమైనా ఉన్నాడా? బికాస్ సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయానికి మరి నిద్ర లేకపోతే మత్తులో ఏమైనా ఉన్నారా? ఆ కారులో ఉన్న వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషణ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ హై స్పీడ్స్లో ఉన్నామని మర్చిపోయారా? ఒక్క ఫ్యూ సెకండ్స్ మర్చిపోయినా కూడా దాని కాస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి 4 ప్రాణాలని కోల్పోయారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ సీరియస్ యాక్సిడెంట్స్, ఇలాంటి యాక్సిడెంట్ అవ్వకుండా జరగడానికి ఏం చేయాలి ప్రభుత్వాలు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.